రైట్. ఈ నెల 26వ తేదీన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించబోతున్నట్లు మాజీ ఎంపీ హనుమంతరావు తెలిపారు. ఈ నెల 26న జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు మహిళలు బతుకమ్మతో హాజరవ్వాలని కోరారు. గత ప్రభుత్వం బతుకమ్మ కుంటను పట్టించుకోలేదని విమర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి 5 నెలల్లో బతుకమ్మ కుంటను మరొక ట్యాంకు బండగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు హనుమంతరావు. ఆనాడు రావాలి 26 తేదీన సాయంత్రం మీరందరూ వచ్చారు. బతుకమ్మ ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు. కానీ గత 35 ఏళ్ల నుంచి దాన్ని కబ్జా చేసిండ్రు. కేసీఆర్ కలిశాను, కవిత అందరు చెప్పిన ఎవరు చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే 5 నెలల లోపట తయారైపోయింది. రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన వస్తాడు. 5 గంటల వరకు అందరు రావాలి, బతుకమ్మ తీసుకొని రావాలి, అందరు ఆడాలి. అదే విధంగా ఆడ లైట్లు వీట్లు అన్ని అదొక ట్యాంక్ బౌండ్ లాగా అయింది. ఇది ఇక మీకు ఇక దూరం పోయేది అవసరం లేదు. ఈడనే రావాలి. రేపు వచ్చేదానికి అందరు వచ్చి జయప్రదం చేయాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను ఇంట్లో రాజకీయం లేదు రా భయ్. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ అందరూ చెరువు అనేది బతుకమ్మ కుంటాను అందరిది. అందరు రావాలి, తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత స్పీడ్ గా హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఎంత రాత్రి దాంతో పాటు మున్సిపల్